హాయ్ అందరికీ, దిస్ ఈజ్ మహేష్ అండ్ ఐ వర్క్ ఇన్ మర్చెంట్ నేవీ. నేను చాలా షిప్స్లో జాయిన్ అయ్యి వర్క్ చేశాను, కానీ ఈ జర్నీ మాత్రం చాలా డిఫరెంట్. ఎందుకంటే ఇది నా మ్యారేజ్ తర్వాత ఫస్ట్ షిప్ జాయినింగ్. మేము వేసుకునే యూనిఫామ్, మా సాలరీస్ అండ్ మా లైఫ్ స్టైల్ని అందరూ చూస్తారు, కానీ మా సైలర్స్ యొక్క రియాలిటీ ఏంటో తెలుసా? మనం ఎంతో ప్రేమించే మన వైఫ్ అండ్ ఫ్యామిలీని వదిలేసి షిప్కి వెళ్ళడం. ఆఫీస్ నుండి కాల్ వచ్చింది, ఈరోజు నైట్ ఫ్లైట్ ఉంది, బీ రెడీ ఫర్ జాయినింగ్ అని. ఇంకా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేసేసాను. ఈ జర్నీ నాలాంటి సైలర్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి మాత్రమే అర్థమయ్యే పెయిన్. సో ప్యాకింగ్ అయిపోయింది అండ్ నా ఫ్లైట్ టికెట్ కూడా వచ్చేసింది. నా జర్నీ వచ్చేసి హైదరాబాద్ టు దోహా అండ్ దోహా టు హ్యూస్టన్, అమెరికా. ఇది వచ్చేసి టోటల్గా 20 hours ఆఫ్ ఫ్లైట్ జర్నీ. నేను షిప్కి వెళ్ళే ప్రతిసారి అమ్మ నాకు పెరుగు, పంచదార కలిపి పెడుతుంది. అది ఆమె బ్లెస్సింగ్స్ అండ్ ప్రేమ. ఈసారి అదే ప్రేమను నా భార్య చేతుల్లో కూడా చూశాను. ఇద్దరి ప్రేమతో నా జర్నీ మొదలైంది. అబ్బాయిలు వాళ్ళ ఓన్ వెహికల్, అది కార్ అవ్వని, బైక్ అవ్వని, వాటిని కూడా చాలా మిస్ అవుతాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయి లగేజ్ అన్లోడ్ చేసి ఇంకా మెయిన్ ఎంట్రన్స్ వైపు వెళ్తున్నాం. షిప్ జాయినింగ్ కాబట్టి మన సేఫ్టీ కోసం కొంచెం డాలర్స్ని క్యారీ చేయాలి, అమెరికన్ డాలర్స్. అందుకే ఇక్కడ కొంచెం డాలర్స్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నా. షిప్కి వెళ్ళే ముందు గుడ్ బై చెప్పడం అనేది సెయిలర్స్ లైఫ్లో ఒక టఫెస్ట్ పార్ట్. అండ్ మ్యారేజ్ తర్వాత ఇది నా ఫస్ట్ జాయినింగ్ కాబట్టి నాకు నా వైఫ్కి చాలా పెయిన్ఫుల్గా ఉండే. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నప్పుడు మా ఈ పాస్ట్ 6 months ఆఫ్ మెమరీస్ ఒక్కసారిగా మైండ్లో ప్లే అయినట్టు అనిపించాయి. ఏదైనా సరే ఇది సైలర్స్ లైఫ్ యొక్క రియాలిటీ. షిప్కి వెళ్ళడం తప్పదు. సో ఆ బాధని అలా క్యారీ అవుట్ చేసుకుంటూ ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసాను. సో లగేజ్ చెక్ ఇన్ చేసేసి ఇమిగ్రేషన్ అయితే క్లియర్ అయిపోయిన తర్వాత నా గేట్కి అయితే వచ్చేసాను. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ ఫ్లైట్ ఆఫ్ మై జర్నీ, హైదరాబాద్ టు దోహా. ఇది వచ్చేసి ఒక 4 hours ఆఫ్ జర్నీ ఉంటుంది. సో ఫైనలీ మై ఫస్ట్ డెస్టినేషన్ దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. ఎయిర్పోర్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ నా నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి ఇంకో 2 hours ఉంటుంది. సో ఈలోపు ఎయిర్పోర్ట్ అంతా ఒక రౌండ్ వేసుకొని అలా నా గేట్ దగ్గరికి వెళ్తున్నా. సో 2 hours ఆఫ్ వెయిటింగ్ తర్వాత నా నెక్స్ట్ ఫ్లైట్ బోర్డింగ్ స్టార్ట్ అయింది.
సో ఈ ఫ్లైట్ వచ్చేసి డైరెక్ట్గా నా ఫైనల్ డెస్టినేషన్ అమెరికాకి. ఇంకా టోటల్ 16 hours ఆఫ్ ఫ్లైట్ జర్నీ ఉంటుంది. సో అలా నా సీట్ దగ్గరికి వచ్చేసా. ఈసారి మాత్రం విండో సీట్ వచ్చింది. ఫైనలీ ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఫ్లైట్లో ఫ్రీ వైఫై ఉంది. సో అన్లిమిటెడ్ స్క్రోలింగ్ చేసుకోవచ్చు, ఇంకా మంచిగా మీల్స్ ఎంజాయ్ చేస్తూ. ఆల్మోస్ట్ 24 hours ఆఫ్ జర్నీ తర్వాత అమెరికాకి రీచ్ అయిపోయాం. ఇంకా రాగానే మా ఏజెంట్ కూడా ఒక ప్లకార్డ్ పట్టుకొని మా షిప్ నేమ్తో వెయిట్ చేస్తున్నారు మా గురించి పికప్ చేసుకోవడానికి. నాతో పాటు ఇంకో 6 members జాయిన్ అవుతున్నారు. సో అందరూ వచ్చేసాక ఏజెంట్ మమ్మల్ని హోటల్కి తీసుకొచ్చేసింది. హోటల్కి ఎందుకు అనుకుంటున్నారా, నా జాయినింగ్ వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ అండి. సో అంతవరకు హోటల్లోనే హ్యాపీగా రిలాక్స్ అవ్వడమే. ఇంకా సో నెక్స్ట్ డే మార్నింగ్ 7:30కి లేచేసానండి. మీకు నిన్న నైట్ నా హోటల్ వ్యూ చూపించలేదు కదా. సో ఇదిగో చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా నా షిప్ జాయినింగ్ వచ్చేసి ఈరోజు ఆఫ్టర్నూన్లో ఉంటుందండి. ఏజెంట్ వచ్చి మళ్ళీ ఆఫ్టర్ లంచ్ మమ్మల్ని పికప్ చేసుకుంటారు హోటల్ నుండి షిప్కి తీసుకెళ్ళడానికి. సో లంచ్ ఫినిష్ చేసేసి అందరం లగేజెస్తో ఏజెంట్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఏజెంట్ వచ్చాక ఇంకా వ్యాన్లో మా లగేజ్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేసేసాం. సో బయట నుండి హోటల్కి ఇంకా ఫైనల్ గుడ్ బై చెప్పేసి ఇంకా షిప్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఫైనలీ ఆఫ్టర్ 2 hours ఆఫ్ రైడ్ మనం పోర్ట్కి అయితే వచ్చేసాం. అదిగోండి కనిపిస్తుంది కదా నా ముందుగా షిప్, అదే మేము ఎక్కబోయే షిప్ ఇప్పుడు. అదిగోండి అక్కడ ఒక లెటర్లో కనిపిస్తుంది కదా, దాని గ్యాంగ్వే అంటారు. షిప్లోకి వెళ్ళడానికి అది ఒకటే మార్గం. మా లగేజెస్ అంతా మోసుకొని ఇంకంత పైకి ఎక్కాలి. వచ్చేసామండి మెయిన్ ఎంట్రన్స్ అకామిడేషన్లోకి. రాగానే ఇంకా మా డాక్యుమెంట్స్ అవి సబ్మిట్ చేసేయాలి, పాస్పోర్ట్స్ అన్నీ. షిప్ మీద అడుగు పెట్టిన వెంటనే నా వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా నా ఆఫీసర్తో నేను ఫుల్గా నా వర్క్ టేక్ ఓవర్ తీసుకోవాలి అండ్ అతన్ని రిలీవ్ చేయాలి, అప్పుడే అతను ఇంటికి వెళ్ళగలడు. సో గైస్, ఇది నా సైన్ ఆన్ జర్నీ ఫ్రమ్ హోమ్ టు షిప్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకరి వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాల్ట్ వాటర్ స్టోరీస్. బాయ్.